తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ చేసినప్పుడు ఆయా హీరోలు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేసే దాఖలాలు తక్కువే. విజయ్, అజిత్, రజనీకాంత్ భూమి బద్దలైనా ఇక్కడికి రామంటారు. కానీ కొందరు మాత్రం ఒరిజినల్ వర్షన్ కు ధీటుగా ఇక్కడ ఆడాలని కోరుకునే అదే పనిగా వచ్చి పబ్లిసిటీలో భాగమవుతుంటారు. వాళ్ళలో శివ కార్తికేయన్ ఒకడు. వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్, మహావీరుడితో తనకు టాలీవుడ్ లో డీసెంట్ మార్కెట్ ఏర్పడింది. ప్రిన్స్ ఫ్లాప్ అయినా మన దర్శకుడు అనుదీప్ తో చేయడంతోనే తన లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంత శ్రద్ధ పెడతాడు. ఇంత చేసిన ఐలాండ్ అనువాదం మోక్షం దక్కించుకోవడం లేదు. గత నెల 26న కెప్టెన్ మిల్లర్ తో పాటు ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శివ కార్తికేయన్ స్వయంగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఓపిగ్గా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తప్పకుండా థియేటర్లకు వచ్చి చూడమని ఆడియన్స్ ని అభ్యర్థించాడు. ఆన్లైన్ బుకింగ్స్ కూడా పెట్టారు. తీరా చూస్తే ఏవో ఆర్థిక కారణాల వల్ల మార్నింగ్ షో పడ్డానికి కొన్ని గంటల ముందు రిలీజ్ ఆగిపోయింది. 10 రోజులు దాటుతున్నా ఎలాంటి అప్డేట్ లేక ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 16న సన్ నెక్స్ట్ లో ఐలాండ్ ఓటీటీ వర్షన్ వస్తుందని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. సన్ ఛానల్ అఫీషియల్ హ్యాండిల్స్ లో ప్రోమోలు వదులుతున్నారు. డౌట్ లేదు, కానీ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇక్కడ థియేటర్లకు రాకుండానే డిజిటల్ లో ఇస్తారా అంటే చూస్తుంటే అదే జరిగేలా ఉంది. గతంలో శివరాజ్ కుమార్, వేద ఇదే తరహాలో సమస్యను ఎదుర్కొని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒకేసారి థియేటర్ ఓటీటీలో ఒకే రోజు రిలీజ్ అయింది. దానివల్ల ఏం జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు. పాపం శివ కార్తికేయన్ ఇంత కష్టపడి తన సినిమాను ప్రమోట్ చేసుకుంటే ఎలా జరగడం ట్రాజెడీ.